ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. మహిళా సంఘాలకు ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో చూద్దామండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతాం. లైక్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ తీసుకున్నారండి. సంచలన నిర్ణయం. ఎందుకంటే ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్కి చెందినటువంటి వందలాది సేవలు అందిస్తున్నటువంటి మీ సేవ కేంద్రాలు ఊరూరా కూడా ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని సహాయక ఏదైతే మహిళలకు వీటిని మంజూరు చేయనున్నట్టు కూడా ప్రభుత్వ అధికారులు తెలిపారు. కేంద్రాల ఏర్పాటు ముందుకొచ్చే సంఘాలను ఏదైతే చేయాలని అన్ని కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15 నాటికి వీటిని ప్రారంభించాలని రేవంత్ సర్కారు ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,525 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,000 వరకు నగర పట్టణ ప్రాంతంలో అయితే ఉన్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా 1,500 వరకే గ్రామాలు అయితే ఉన్నాయి. ఇక ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార సేవలు, దరఖాస్తుల చెల్లింపు సహా 150కి పైగా ప్రభుత్వ, 600కు పైగా ప్రైవేటు కార్యకలాపాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ నగరాల కేంద్రాలకు వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. విలేజ్ ఆర్గనైజేషన్ పేరిట మహిళా శక్తి మీ సేవా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసుకుంది. ఇక కేంద్రం ఏర్పాటుకు 2,50,000 రూపాయల రుణాన్ని కూడా శ్రీనిధి ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే మంజూరు చేస్తుంది. వీటితో పాటు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ పేరుంది. కంపెనీల నుంచి ఏదైతే కంప్యూటర్లు, ప్రింటర్లు, GPS, బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్ కొనుగోలు చేయాలి. కేంద్రాలు ప్రారంభమైన తర్వాత మహిళా సంఘాల రుణాన్ని నెల తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది. శ్రీనిధి స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలలు, రైతు వేదిక, అంగన్వాడీ కేంద్రాలు, భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాలు వాటి ప్రాంగణంలో మీ సేవా కేంద్రానికి 10 అడుగుల పొడవున 10 అడుగుల వెడల్పులో వసతి కల్పించాలి. ఈ నెలాఖరు వరకు ఆపరేటర్ల ఎంపిక అనంతరం వారికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించి అనంతరం ఆగస్టు 15 నాటికి వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి మహిళలకు సంబంధించి ఇంటర్ పాస్ అయిన వారికి అవకాశం అయితే కల్పించారు. మొత్తానికైతే గుడ్ న్యూస్ అయితే తీసుకున్నారన్నమాట.